హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి డాంకీస్ గురించి, గాడిదల గురించి. కంచర గాడిద మన పురాణాల ప్రకారం చూసుకుంటే గాడిదని పూజించింది మాతంగముని. మాతంగముని గాడిదని గురువుగా చేసుకున్నాడు, గాడిదని గురువుగా తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఇతనికి చాలా విషయాలు గాడిద ద్వారా తెలిసాయి. అంతేకాకుండా గాడిద ద్వారా వాని పాలు తాగడం వల్ల కండలు, భుజాలు, దగ్గు సమస్య, ఒంట్లో ఉన్న రక్తము, యూరిన్ ప్రాబ్లంలో, ఇంకా మనకుంటేగా జాండీస్ లాంటి రోగాలు కూడా గాడిద తగ్గిస్తుంది. అంతేకాకుండా బొక్కపొంటి వచ్చే జ్వరాన్ని కూడా గాడిద పాలతోటి నయం చేసుకోవచ్చు. అంత పవర్ఫుల్ గాడిదది. గాడిద అనేకమైన వెయిట్ మోస్తుంది, ఎక్కువ బరువును ఆపుతుంది. గాడిదకు పెంచుకునే వాళ్ళు ఎక్కువగా ఈ వాడలు పల్లెటూళ్ళు తిరుక్కుంటూ వాటి ద్వారా డబ్బులు సంపాదిస్తారు పాల ద్వారా. ఇది డాంకీస్ గురించి. అయితే ఇప్పుడు డాంకీస్కి వాటి ఓనరు వాటిని పెంచుకునే వాళ్ళు చాలా తక్కువయ్యారు. అందుకే అవి ఎక్కడ పడితే అక్కడ చెత్తలలో బాగా తిరుగుతున్నాయి. వాటి యొక్క సమస్యని పరిష్కరిస్తే అందరికీ మంచి జరుగుతుందని నాకు తెలిసిన విషయం మీకు చెప్తున్నాను. అది డాంకీస్ గురించి. డాంకీస్ గురించి అంటే ఇంకీ పింకీ డాంకీ ఫాదర్ హ్యాస్ ఏ డాంకీ అనే సాంగ్ ద్వారా మీకు అందరికీ తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ డాంకీస్ గురించి నాకు తెలిసిన విషయాలు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.